పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మానవుని జీవితంలో కావలసినటువంటి వాటిని అన్నిటినీ దేవుడే కలుగు చేస్తాడు అన్న అంశాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. మరి జేమ్ గారి కుటుంబానికి ఏమేమి కావాలో దేవునికి తెలుసు. వాటన్నిటినీ దేవుడు కలుగు చేయనుగాక. యెషయా గ్రంథంలో 37 అధ్యాయము 16వ వచనం చూద్దాం. కెరూబుల మధ్య నివసించు దేవా, ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవ, సకల రాజ్యములకు దేవుడివి, సైన్యములకు అధిపతివి, చెవియొగ్గి ప్రార్థన ఆలకించేవాడివి, నన్ను కన్ను దృష్టి ఉంచేవాడివి అని హిజ్కియా గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములు సైతం కలుగొచ్చేసింది ఆయనే, సృష్టి కలుగొచ్చేసింది ఆయనే, మానవుణ్ణి కలుగొచ్చేసింది ఆయనే, మానవుడిని కావలసిన సదుపాయాలన్నీ కలుగు చేసింది ఆయనే. మానవుడు పుట్టిన తర్వాత మానవుడు అడిగితే కలుగు చేయలేదు. సమస్తాన్ని దేవుడు మానవుడు పుట్టుక తలికినే మానవ అవసరాలన్నీ కూడా దేవుడు కలుగు చేశాడు. ఈ విధంగా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు హిజ్కియా గారు. ఎందుకనంటే ప్రార్థన ఆలకించేవాడని, కనుదృష్టి ఉంచి చూసేవాడని ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ఎందుకన్నది నిన్న మనం కొంచెం ధ్యానం చేశాం. అస్సూరు రాజైన సన్హెరీబు వారి మీదకి వచ్చాడు. అప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. శత్రువు చేతుల నుండి రక్షించమని అడుగుతా ఉన్నాడు. 20వ వచనం చూస్తే అసురు రాజైన సన్హెరీబు చేతుల్లో నుండి మమ్మల్ని రక్షించుము. శత్రువుల చేతుల నుండి రక్షణ కలుగు చేసేది ఆయనే. శ్రమల నుండైనా, శోధల నుండైనా, సమస్యల నుంచైనా, ఇబ్బందుల నుంచైనా రక్షించగలవాడు, విడిపించగలవాడు ఆయనే. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో, స్తుతించాడో, దేవుడు దూతను పంపాడు, శత్రువుల్ని హతం చేశాడు. కాబట్టి మనందరినీ కూటమి ఏర్పాటు చేసుకున్న జేమ్ గారి కుటుంబాన్ని విపత్కరమైన పరిస్థితుల నుండి, మరి శత్రువు నుండి రక్షణ కలుగు చేయునుగాక. దేవుడు రక్షణ కలుగు చేసే దేవుడు, కాపాడే దేవుడు అన్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. శక్తిహీనులు ఉన్నారు, వారికి బలాభివృద్ధి కలుగు చేసేది ఆయనే. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేది ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే, నూతన బలము కూడా కలుగు చేయవాడు ఆయనే అని యెషయా రాస్తా ఉన్నాడు. కాబట్టి కుటుంబంలో బలహీనులుగా ఉంటా ఉన్నారు. ఏజ్ ఎక్కువ అవుతూ ఉంది. మరి వెంకటేశ్వరరావు గారికైనా, జేమ్ గారైనా బలహీనతలో ఉంటా ఉన్నారు. దేవుడు మరి తన బలాన్ని అనుగ్రహించి బలపరచునుగాక, వీరికి బలాన్ని కలుగు చేయునుగాక, నూతన బలాన్ని దేవుడు వారికి కలుగు చేయునుగాక. దేవుడే ఇస్తాడని, మరి కలుగు చేస్తాడని వాక్య ధ్యానంలో మనం చూస్తూ ఉన్నాం.
కీర్తనలు 68 అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూస్తాం. 35 వచనం. తన ప్రజలకు బలపరాక్రములను అనుగ్రహించువాడై ఉన్నాడు. బలాన్ని పరాక్రమాన్ని కలుగు చేసేది దేవుడే. కాబట్టి బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. సంఘ బిడ్డల్లో ఎవరు బలహీనతలో ఉన్నా, కుటుంబంలో ఎవరు బలహీనులుగా ఉన్నా, దేవుడు ఆ బలహీనతలను తొలగించి బలాభివృద్ధిని కలుగొచ్చేయును గాక. దేవుడు బలాభివృద్ధి కలుగొచ్చేస్తాడు. విపత్కర పరిస్థితుల నుంచి రక్షణ కలుగు చేస్తాడు. అదేవిధంగా బలాభివృద్ధిని కూడా కలుగు చేస్తాడు. ఆ విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు బలహీన సమయాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడు నా శక్తి నీ మీదికి వచ్చును అని దేవుడు పౌలు గారితో మాట్లాడిన సందర్భము 2 కొరింథీయుల పత్రికలో ఉంటుంది. 12 అధ్యాయము 9 వచనం. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, కాబట్టి ఇంట్లో ఎవరు బలహీనులుగా ఉన్నా, సంఘంలో ఎవరు బలహీనులుగా ఉన్నా, దేవుని శక్తి వారిలో పరిపూర్ణము అగునుగాక. దేవుడు చేస్తాడు, దేవుడు కలుగ చేస్తాడు. శక్తిహీనులకు బలాన్ని కలుగ చేస్తాడు. అందుకనే పౌలు గారు అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు. ఎలా సాధ్యం ఇది? దేవుని శక్తి నింపటం ద్వారా, దేవుడు బలపరచటం ద్వారా. కాబట్టి కుటుంబంలో బలహీనులందరినీ కూడా దేవుడు బలపరచును గాక, బలాభివృద్ధిని కలుగు చేయును గాక. దేవుడు మరి సంవత్సరం అంతా కూడా బలహీనతల నుంచి వారికి విడుదల దయచేయును గాక. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు గారు తన అనుభవాన్ని ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట చెబుతాడు. 6వ అధ్యాయము 10వ వచనం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడై ఉండుడి. ఎఫెసీయులు నిజంగా బలహీనులుగా ఉన్న సమయంలో ఆత్మీయ తండ్రిగా బలపరుస్తూ రాస్తా ఉన్న పత్రికలోని మాట మనం చదివాం. కాబట్టి ఆత్మీయ బిడ్డలకు, కూటమి ఏర్పాటు చేసుకున్న ప్రియమైన బిడ్డలకు మరి నేను కూడా చెబుతున్న మాట ఏమిటంటే, ప్రభువుని శక్తిని బట్టి మీరు బలవంతులై ఉందురు గాక. మీకు బలం ఉడికిపోయింది, వయసు అయిపోయింది, ఇది అయిపోయింది, బలమైన ఆహారం తీసుకుంటానికి ఆర్థిక పరిస్థితులు సహకరించటలే అని ఇలాంటి దిగుళ్ళు, ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. టానిక్కులు తాగిన రాని బలము యేసయ్య ఇవ్వగలడు కదా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ దేవుడు బలాభివృద్ధిని కలుగొచ్చేయను గాక. దేవుడు బలాభివృద్ధిని కలుగొచ్చేస్తాడు. క్రీస్తు మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా ఉండటానికి దేవుడు కృప చూపును గాక. నమ్మారా? విశ్వసించారా? విశ్వసిస్తే ఏమవుతుంది? కలవరపడ్డు. విశ్వసిస్తే ఏమై బలం పొందుకు. ఇంకా విశ్వసిస్తే ఏమైంది? కార్యాలు చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం 2వ లైన్లో ఉంటుంది. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. కాబట్టి బలహీనులుగా ఉన్నారా మీరు? ఆ మందులు ఈ మందులు వాడటానికి ఇబ్బందిగా అనిపిస్తుందా? తెచ్చుకోవటానికి
మన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? కానీ దేవుణ్ణి నమ్మండి, దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది భక్తుల గురించి రాస్తాడు పౌలు గారు హెబ్రీయులకు. వారు బలహీనులుగా ఉండి విశ్వాసం ద్వారా బలపరచబడిరి. టానికులు వాడటం ద్వారా కాదు, విశ్వాసం ద్వారా బలపరచబడిరి. కాబట్టి కుటుంబస్తులను కూడా దేవుడు బలపరచును గాక, బలాభివృద్ధిని కలుగొచ్చేయును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు కలుగొచ్చేసేది. ఇంకా దేవుడు కలుగొచ్చేసే విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మలాకీ గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడబోతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, 4వ అధ్యాయము 2వ వచనం. నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగచేయను. దేవుడు ఆరోగ్యాన్ని కలుగచేసే దేవుడు. కానీ చిన్న ప్రవక్తల్లో 12వ వాడు మలాకి. ఇక్కడ ఇతను రాసే మాటలు నాకు అనిపించింది, ఆరోగ్యం కలుగచేస్తాడు అనే పదం ముందు నీతి సూర్యుడు అని ఎందుకు రాశాడు? చాలా గమ్మత్తైన మాట కదా. సూర్యుని ద్వారా జీవరాశులన్నీ కూడా ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాయి, ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి, విటమిన్స్ పొందుకుంటున్నాయి. కానీ సూర్యుని ద్వారాగే, సృష్టిలో ఉన్నటువంటి సూర్యుని ద్వారా ఆరోగ్యం పొందుకుంటుంటే నీతి సూర్యుడైనటువంటి దేవుని ద్వారాగా మనం సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకోగలం. ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని కలుగచేసే దేవుడు. హిజ్కియా మనకు సంగతి తెలుసు కదా, మనకి మరణకరమైన రోగముల్లో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విన్నాడు, ప్రార్థన అంగీకరించాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ఆయుష్ పొడిగించాడు. కాబట్టి ప్రార్థనల ద్వారాగా కుటుంబస్తుల ఆరోగ్యాన్ని దేవుడు బాగు చేయును గాక. ఎవరిలో ఉన్న బలహీనతలు వాళ్ళకున్నాయి కదా, అందరికీ బలహీనతలు ఉన్నాయి. వాతావరణాన్ని బట్టి కానీ, మన లైఫ్ స్టైల్ని బట్టి కానీ, మన ఏజ్ని బట్టిని కానీ, ఏదైనా సరే ఫీడింగ్ వల్ల, విటమిన్ లోపముల వల్ల కానీ బలహీనతలు చోటు చేసుకొని ఉన్నాయి. అయితే నీతి సూర్యుడైన దేవుని నుండి అన్నీ కూడా తొలగించబడి ఆరోగ్యాన్ని దేవుడు అందరికీ కలుగు చేయను గాక, అందరికీ ఆయుష్ను కలుగు చేయను గాక, ఆయుష్ను పొడిగించును గాక. దేవునికి స్తోత్రం. కుదరని రోగాలను కుదర్చగలిగిన దేవుడు ఆయన కదా. దేవుడు అందరి బలహీనతలను కుదుర్చునుగాక. దేవుడు కుదురుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరొక ఏదైనా బాగు చేసి మరి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక సందర్భంలో దిక్కు తోచని స్థితిలో, ఏమి పాలుపోని అటువంటి పరిస్థితుల్లో, బయటపడే మార్గము లేనప్పుడు ఏం చేస్తాడు? మీరైతే ప్రార్థన చేస్తారు, మనమైతే ప్రార్థన చేస్తాం, దేవుని పిల్లలు నమ్మిన వారు ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బయటపడే త్రోవను ఏర్పాటు చేస్తాడు. ఎవరు వచ్చినట్టున్నారు పాస్టర్ గారు? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 16వ వచనం. సముద్రములో త్రోవను కలుగచేయువాడు ఆయనే, ఒడిగల జలములలో సహితం మార్గము కలుగచేయువాడు ఆయనే. ఈ రెండు ఇజ్రాయేలు ప్రజల్లో దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. తన ప్రజలు బానిసత్వం నుంచి, కష్టాల నుంచి ఒడ్డును పడ్డాములే అనుకున్న పరిస్థితుల్లో ఎర్ర సముద్రం అడ్డుగా నిలవటం, వెనక సైన్యం, ఫరో సైన్యము మరలా వాళ్ళని
తీసుకెళ్ళటానికి రావటాన్ని మనం చూస్తాం. అదే మనం చెబుతారు చూసే లోకంలో ముందు గొయ్యి వెనక నుయ్యి అని అంటారు కదా సామెతలు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలు వాళ్ళు ఏమి చేయటానికి, ముందుకు వెళ్ళటానికి మార్గం లేదు, వెనక్కి వెళ్ళటానికి అవకాశం లేదు. ప్రార్థన చేశారు. దేవుడు ఎర్ర సముద్రములో త్రోవను ఏర్పాటు చేశాడు. కదా వారు క్షేమముగా సురక్షితముగా సముద్రాన్ని దాటగలిగారు. లోకుల మాట ఏమిటంటే సముద్రాన్నైనా దాటవచ్చు, సముద్రాన్ని దాటలేమని. సముద్రాన్ని ఏదొచ్చు, సంసారాన్ని ఏదలేమంటారు కదా. మొత్తానికి ఇది ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈత రాకపోయిన సముద్రాన్ని దాటగలిగారు. దేవునికి స్తోత్రం. పంట సమయాల్లో యోర్దాను ఒడిగా ప్రవహిస్తుంది, అంచులు మటుకు నిండి ఒడిగా ప్రవహిస్తుంది. ఒడిగల నీటిని ప్రవాహములో దేవుడు యోర్దానులో మార్గాన్ని కలుగ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చింతించే సమయములో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఏంటి మా పరిస్థితి, ఒడ్డున పడేది ఎలా అనుకున్న పరిస్థితుల్లో దేవుడు నిలబడ్డాడు. వారి పక్షంగా నిలిచాడు, వారి పక్షంగా కార్యాన్ని చేశాడు, వారికి త్రోవను చూపించాడు, త్రోవను కలుగు చేశాడు, మార్గాన్ని ఏర్పరిచాడు, సురక్షితముగా చేర్చాడు. దేవునికి స్తోత్రం. చేర్చడా దేవుడు ఈ కుటుంబాన్ని కూడా చేర్చును గాక, మార్గాలను దేవుడు కలుగు చేయును గాక, వాళ్ళు పోషించబడే మార్గాన్ని జీవించటానికి కావలసినటువంటి సదుపాయములను దేవుడే కలుగు చేయును గాక. దేవునికి స్తోత్రం. చేస్తానంటారా? ఎంతవరకు చేసింది ఎవర్రా? మనం పుడతాయినా గోల్డ్ స్పూన్తో పుట్టావా? అంబానీ ఇంట్లో పుట్టావా? దేవుని స్తోత్రం. నేను ఏదైనా మీకు వాక్యం చెప్పేటప్పుడు ఒకరోజు నేను ప్రార్థన చేస్తా, ఈ కుటుంబానికి నేనేం చెప్పాలి ప్రభువా అని. దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, దేవుడు చూపించిన దాన్ని బట్టే చెప్తా. నాకు తెలుసులే, అది తెలుసులే, అంతకుముందు ఎన్నో సంవత్సరం కూడా చెబుతా ఉన్నాను, ఏ చెబితే ఏమైందిలే అనుకోను. ఎప్పటికప్పటికే నా పని నేను చేసుకుంటా కదా. మొన్నే అమ్మాయి లతా వాళ్ళది చేశా. నిన్న చెప్పే కదా, అమ్మాయి లతా వాళ్ళకి ఈ కూట చెబుదాం బుధవారం నాడు దేవుడు యోనాను చూపిస్తున్నాడు. మరి పరిచర్యకి యోనా జీవితం కూడా ఒక తాత్కారంగా ఉంది. దాంట్లో ఏం నేర్చుకోవాలో మరి అమ్మాయికి చెబుదాం రేపు అనుకున్నాం కదా, నిన్నే అనుకున్నాం. అంటే నిన్నటి దినానికే మీది పూర్తి అయిందన్నమాట. అలా ముందుగానే సిద్ధపాటు చేస్తా. తర్వాత అందరు చెబుతారు, అయ్యగారు మేము ఇదే అనుకున్నాం, మరి దేవుడు నీ చోట ఇదే చెప్పించాడు. నాకేం తెలుసు మీరు అనుకున్నది. కొంతమంది ఏమంటారంటే అయ్యగారికి మనం అయ్యి చెబుతూ ఉంటాం కదా, కాబట్టి దాన్ని బట్టి అని చెప్పేదేమో అని కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అది కాదు. అవును అవును 21 సంవత్సరాల ముట్టి మీరు కూటాలు పెట్టించుకుంటానే ఉండాలి. ప్రతి నెలలో ప్రతి కుటుంబానికి ఒక కూటం తప్పనిసరిగా సాలగా పోట్లాడుకుంటున్నారు, అలుగుతున్నారు. మా అమ్మోళ్ళు కూడా అలిగారు నా మీద. ఆఖరి మా అమ్మ కూడా అలిగింది. కూటు మరి ఏం చేస్తా, నేను అవసరాలు వచ్చినాయని రోజులు పెంచలేనుగా, కాలాంటలు అయితే గీయగలను కానీ. అది మరి దేవుడు ఈ నెలలో మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏమి తెలియజేయబోతున్నాడు అన్నది ప్రాముఖ్యం. ఇన్నది గతంలో ఇదేదో డబ్బుల కోసం చేసేది కాదు. రాను వాళ్ళు వినటానికి ఇప్పుడు మనోళ్ళు చాలామంది హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఎటు వెళ్తాను కుదరటం లేదు. అక్కడుండి చర్చిలకి వెళ్తా ఉన్నా పర్లేదు, నేను వెళ్ళమని చెబుతా.
లేదా అయ్యగారు మాకు సరిగ్గా అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉన్నప్పుడు ఈ సిస్టాన్ని కందుల మహేష్ ప్రవేశపెట్టాడు. నేను పెట్టల, అంతకుముందు సీతారామయ్య పెట్టాడు. సీతారామయ్య పేరు మీద తీశాడు. 300-400 దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, పెరిగారు. కానీ మళ్ళీ కొత్తగా అబ్బాయి పెట్టాడు. సీతారామయ్య అన్నది పేరు మీద దేవుని యొక్క వాక్యం వస్తుంది కదా. ఎవరి పేరు ఏదైతే అయితే అయ్యా, దేవుని యొక్క వాక్యమే కదా. అంటే సంఘం పేరు మీద పెడదామని సంఘం మీద పేరు పెట్టాడు. ఆ విధంగా కూటానికి రానోళ్ళు వినటానికి అవకాశం కలుగుతుంది. మళ్ళీ ఆ రోజు సరిగ్గా మాటలు వినకపోయినా వాళ్ళకి సపరేట్గా మళ్ళీ పంపిస్తా. వాళ్ళు అది చూసుకొని దాని గురించి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకొని అయ్యగారు మాకు ఈ విధంగా జరిగింది, దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకున్నాం, మా కుటుంబంలో జరిగిందన్న సాక్ష్యాలు మనం విన్నాం కదా. సాక్ష్యాలు, ప్రార్థనలు ఇవన్నీ పెడతానికి టైం కుదరటం లేదు కాబట్టి, ప్లేస్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ పెడితే చాలామంది చూడరేమో, షార్ట్ చూడటానికి ఇష్టపడుతున్నారు ఎక్కువగా. అందుకని మెసేజ్ వరకే కుదించాం మనం. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కోసారి అయితే అయ్యగారు నాకు వచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం అదేనా అయ్యగారు అని వాళ్ళు చెబుతున్నారు, వాక్యం చెబుతున్నారు వాళ్ళు. కాబట్టి ముందుగానే దేవుడు అలాంటివి కలుగు చేస్తూ ఉంటాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చదువుదామండి. 3వ అధ్యాయం 6వ వచనం. దేవుడు మన త్రోవలను సరళం చేసే దేవుడు. దేవుని స్తోత్రం. అది సముద్రంలోనైనా, ఒడిగల జలముల్లోనైనా సరే, ఎక్కడైనా సరే దేవుడు మన త్రోవలను సరళం చేస్తాడు. మనం దేవుని విశ్వాసంగా ఆయన చిత్తానికి లోబడి, ఆయన అధికారానికి లోబడి నడుస్తూ ఉంటే మనకి దేవుడే మార్గాలు చేస్తూ ఉంటాడు. తన ప్రజలు నడిపించటానికి రాత్రి పగళ్ళు మేఘస్తంభములు, అగ్నిస్తంభంలో ఉంటూ వారు నడిపించాల. 13వ అధ్యాయం నిర్గమాకాండంలో చూస్తాం. 21వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లు త్రోవల కలుగ చేశాడు, నడిపించాడు. లేకపోతే మాడిపోయేవాళ్ళు, విపరీతమైన ఎండలు, మరి విషసర్పాలు, క్రూర మృగాలు ఉంటాయి. వెళ్తుండటం వల్ల అవి దగ్గరికి రావు. దేవుడు ముందుగా నడిచాడు కదా. దేవుడు ముందున్నాడు మన ముందు. అని ఎక్కడ అవసరం పడితే అక్కడ. ఎర్ర సముద్రం నడిపించేటప్పుడు ముందు నడిచాడు. వాళ్ళు శత్రువులు వచ్చి వాళ్ళు కూడా సముద్రంలో ప్రవేశించినప్పుడు వెనక్కి వచ్చి వారికి చీకటి కలుగు చేశాడు. వీళ్ళకేమో ఎలుగు కనపడుతుంది, వాళ్ళకి చీకటి కనపడతా ఉంది. అందుకని రాత్రి అంతా వారు సమీపించలేకపోయారు. అది రాశాడు కదా 14వ అధ్యాయంలో చూస్తాం మనం. చదవండి 14వ అధ్యాయం నిర్గమకాండంలో. నడుమ ప్రవేశించాడు, వెనక్కి వచ్చేసి చీకటి కలుగు చేశాడు. వీళ్ళకే ఎలుగుంది కాబట్టి వాళ్ళు సముద్రం నడుస్తూ ఉన్నారు, వీళ్ళకి వెలుగు లేదు కాబట్టి వారు సమీపించలేకపోయారు. నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన పక్షంగా. త్రోవలు సరళం చేస్తాడు, త్రోవలో నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమేమి కలుగు చేస్తాడు? సృష్టిని కలుగు చేశాడు, భూమి ఆకాశాలను కలుగు చేశాడు, నరులను కలుగు చేశాడు, వారికి కావాల్సిన అవసరం కలుగు చేశాడు, రక్షణ కలుగు చేశాడు, ఆరోగ్యము కలుగు చేస్తానన్నాడు. ఏమా బలము, శక్తిహీనులకు బలాన్ని కలుగు చేస్తా అన్నాడు. దిక్కు తోసని సమయంలో మార్గాన్ని కలుగు చేస్తాను అన్నాడు కదా. దేవుడు కలుగు చేస్తాడు. ఇంకొకటి కలుగు తెచ్చి చెప్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనం.
ఉమ్. నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయను. దేవునికి స్తోత్రం. మొదటిది సంతాన విషయములో, రెండవది పశువుల విషయములో, మూడవది నేల పంట విషయములో సమృద్ధి దేవుడు కలుగచేయను గాక. నిజంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. జైమ్ గారు కూడా మరి బైబుల్ ట్రైనింగ్ చేశారు. అలాంటి సమయంలో మరి వెంకటేశ్వరరావు గారికి యేసు భక్త వారి పేరు, బాప్తీసం తీసుకున్నప్పుడు పెట్టిన పేరు. యాక్సిడెంట్ అయ్యింది, మరి దేవుడు స్వస్థపరిచాడు. అదేవిధంగా మరి బిడ్డల విషయాల్లో కూడా ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అవ్వటం, చేయి కట్ అవ్వటం, మరి ఎలా జీవిస్తాడనుకున్న సమయంలో దేవుడు కృప చూపి మంచి జ్ఞానం ఇచ్చి మంచిగా చదువుకొని కదా బీఈడి పూర్తి చేయటానికి దేవుడు కృప చూపించాడు. గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. కుటుంబాన్ని మరి దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. ఇది దేవుని కృప కాదా? ఇది వారు దేవుని నమ్ముకున్న జరిగిన తర్వాత జరిగిన కార్యములు కాదా? ఒక్క జరిగినటువంటి విపత్తునే చూస్తున్నాం, కానీ తద్వారా జరిగినటువంటి మేలు ఎన్ని పొందుకున్నారో ఆ కుటుంబస్తులకే తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు కదా. అవును, అవును. ప్రసాద్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఎక్కడో ఉన్న ప్రసాద్ గారిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దగ్గరలో, సొంత ఊరికి దగ్గరలో పోస్టింగ్ ఇప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు మగపిల్లలు ఇచ్చాడు. బిడ్డలు మంచిగా చదువుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని కట్టాడు కదా. ఎవరి పిల్లల్ని ఇస్తారు అనుకున్నారు కదా. నేను చదువుకున్న ఊరు నుంచి పిల్లల్ని తీసుకొచ్చాం కదా. పెనుమాక అమ్మాయిలు నాకు తెలుసు. నేను పెనుమాకలు వాక్యం చెప్పినప్పుడు డ్రామాలు కూడా వేసాము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు పెనుమాకలో. తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వాక్యాన్ని చెప్పాను. అమ్మాయిలు తెలుసు, ఎందుకంటే అమ్మాయిల ఇంటి మీదకి నేను వెళ్ళేవాడిని. కరెంట్ ఆఫీస్ పక్కనే అమ్మాయిల ఇల్లు తెలుసు. అంతకుముందు శర్మ గారైనా వచ్చేవాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు అమ్మాయిళ్ళు. అటా పరిచయం అమ్మాయిళ్ళు. ఏదైనా దేవుని కృప, మంచిగా దేవుని నమ్ముకున్న అమ్మాయి వచ్చింది, చక్కగా కుటుంబం కట్టబడింది, ఇద్దరు అబ్బాయిలు పుట్టారు, బాగా చదువుకుంటున్నారు. నీ సంతాన విషయంలో దేవుడు మేలు కలుగు చేయునుగాక చేశాడు. చంద్రం గారి విషయంలో కూడా దేవుడు మేలు కలుగు చేశాడు. మరి చాలా విషయాల్లో అమ్మాయి బలహీనరాలుగా ఉన్నప్పుడు మరి గర్భాలు నిలవు అన్న సందర్భంలో ద్రాక్ష గుత్తులు చితికిపోయిన పరిస్థితుల్లో మరి ప్రార్థన చేయటం ద్వారాగా దేవుడు మరి సంతానాన్ని, మంచి సంతానాన్ని ఇచ్చాడు. ఒక రెండో చంద్రం గారు పుట్టాడు, రెండో ప్రసన్న పుట్టింది కదా. అమ్మాయికి ప్రజ్ఞాన్ని పెట్టాం. సిస్టర్ గారు రాసి ఏంటంటే పరిమళాన్ని పెడదాం, అజస్తా పెడదాం అనుకుంది, కానీ నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ప్రజ్ఞాన్ని పెట్టాను అమ్మాయికి. అబ్బాయి అమ్మాయి ఇద్దరు పిల్లలు దేవుడు ఇచ్చాడు. ప్రసాద్ గారి కుటుంబాన్ని దీవించినట్లుగా చంద్రశేఖర్ గారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించునుగాక. మొత్తానికి అందరూ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అయ్యారు. కూతురు కూడా దేవుడిని నమ్ముకోగలిగింది. చంద్రం గారి పెళ్లి రోజే పెళ్ళికి ముందు రోజు చంద్రం గారికి, అమ్మాయి సుజాతకి, ప్రసన్నకి ముగ్గురికి బాప్తిసం ఇచ్చా కదా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి కుటుంబాలు అందరూ నిజంగా ఇదంతా జైమ్ గారు దేవుణ్ణి నమ్ముకుంటాం ద్వారా, దేవుని కృప ద్వారా జరిగిన ఇవన్నీ. ఇల్లు కట్టుకోగలిగారు, మళ్ళీ 2 ఇల్లు కట్టారు సిస్టర్ గారు. ఇంక 3వ ఇల్లు వేస్తారేమో ప్రార్థన చేస్తున్నాం. ప్రసాద్ గారు వాళ్ళకి కూడా సొంతగా ఇల్లు కట్టుకోవాలని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి కట్టిస్తారు, అది కూడా అవ్వచ్చు. ఏదైనా దేవుడు సమృద్ధిని ఇస్తాడు. సుజాత విషయంలో కూడా మరి దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ కొంచెం ఇబ్బందికరమైనప్పుడు వాళ్ళ పాల కేంద్రం ఉంది ఊటుకూరులో.
నన్ను అసలు మొదట ఊటుకూరు దగ్గర పంపాలనుకున్నారు పాలనరసరావు గారు ఆ ఏరియాలో. కానీ విజయం గారు అజరయ్య గారు మాత్రం ఐతవారం వాళ్ళు 14 నెలలు ముట్టి పాస్టర్ గారు లేక బాధపడుతున్నారు, అక్కడ పంపించండి అని ఇటు పంపించారు, లేకపోతే అటు వెళ్ళేవాడిని. అమ్మాయిలకి ఇబ్బంది అయితే నేను కూడా 4-5 సార్లు వెళ్ళి వచ్చాను. ఊటుకూరు వెళ్ళి ఇంటికాడు వెళ్ళి వచ్చాను, అమ్మాయిని ప్రార్థన చేసి వచ్చేవాడిని, ఆడికి వెళ్ళేవాడిని. అక్కడ పాపం పాల వ్యాపారం కొంచెం మందకొడిగా సాగటం, మరి అమ్మాయి మళ్ళీ రావటం, ఇక్కడ జాయిన్ అవ్వటం, మరి ఇక్కడ దేవుడి కృపను బట్టి ఇల్లు కట్టుకోగలిగింది, గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. మరి ఎంత సహకారం, దేవుని సహకారంతో పాటు జయమ్మ గారి సహకారం, వందనాలు. నిజంగా ఇల్లు కట్టుకోగలిగారు, దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే ఇది నీ సంతానానికి మేలు చేస్తానన్న మాటకి నాకు గుర్తొచ్చిన సన్నివేశాలు, గర్భఫల విషయంలో కలిగిన మేలు ఇవన్నీ, దేవునికి స్తోత్రం. ఇవన్నీ దేవునికి స్తోత్రం. పిల్లలు చదువుకుంటా ఉన్నారు, అక్కడ ప్రదీప్తికి కూడా మన బాప్తీసం ఇచ్చాం కదా, వెరీ గుడ్. ఈస్టర్ రోజు అమ్మాయి బాప్తీసం తీసుకుంది, వెరీ గుడ్. దేవుడు గర్భఫలానికి మరి తప్పనిసరిగా జరగబోయే దినాల్లో సమృద్ధిగా మేలు కలుగు చేయనుగాక. రెండోది ఏంటన్నారు, పశువుల విషయంలో చాలా వరకు జీవనోపాధి పశువులే వీళ్ళకి కదా. పొలం కూడా కొన్ని సందర్భాలు నిలబడేది కాదు, దానికి కూడా కొన్ని తతంగాలు జరిగినాయి. నా పేరు మీద రాస్తాను వెంకటేశ్వరరావు గారు, వద్దులేండి నా పిల్లలకి మరి స్కాలర్షిప్ అవి రావు, నా పేరు మీద వద్దులేండి అన్ననే. సరే, ఏదైనా అది అవి కలక్కోకుండానే దేవుని మహాకృపను బట్టి పొలం నిలబడింది, దేవునికి స్తోత్రం. అవి సిస్టర్ గారికి తెలుసు, నాకు తెలుసు అవి, దేవునికి స్తోత్రం. పొలం విషయంలో కూడా సహాయం చేశాడు. పశువులు మరి ఒక మాట జ్ఞాపకం చేస్తాను, సామెతల గ్రంథంలో 27వ అధ్యాయము 27వ వచనం. నీ ఆహారమునకు, నీకే కాదు నీ ఇంటి మొత్తానికి కూడా, నీ పని వాళ్ళకు కూడా అసలు పాలు చాలు కదా. పశువుల పాలు సమృద్ధి, అంత సమృద్ధిగా దేవుడు పాల ద్వారా పోషించేలాగా చేయగలిగాడు కదా, దేవునికి స్తోత్రం. మరి 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 వెంకటేశ్వరరావు గారు పొద్దున్నే లేచి పాలు తీసుకుని వెళ్తూ ఉంటారు, పాపం కాలు నొప్పులైనా సరే పాలు పోసి వస్తూ ఉంటారు, ఇళ్ళల్లో కానీ కేంద్రానికి కానీ. నిజంగా మరి పశువుల ద్వారా కానీ, పశువులు ఒట్టిపోతే మరి వాళ్ళ గుటకలు మింగటమే పాపం, మరి ఎట్టా అని కదా. కానీ దేవుడు కృప, ఎంత కృప అంటే గ్యాదలీని సంగతి కూడా వీళ్ళకి తెలియదు. గ్యాదలీని వచ్చి దూడలు వచ్చి ఇంట్లో వీళ్ళ దగ్గర గంతులు వేస్తా ఉంటే లెగిస్తారు వీళ్ళు, దూడని ఈ గ్యాదలీని కావాలనుకోని. అంత గమ్మత్తుగా గ్యాదలీని ఆ విధంగా వడ్డిల్లినాయి. యాకోబు జీవితంలో జరిగినటువంటి సమృద్ధి పశువుల పక్షంగా దేవుడి కుటుంబం పక్షంగా కూడా జరిగించునుగాక. పశువుల ద్వారాగా పాల ద్వారాగా కుటుంబం పోషించబడునుగాక. ఇన్ని సంవత్సరాలు పోషించిన దేవుడు రాబో దినాల్లో పోషించలేడా? అపనమ్మకానికి తావు ఇవ్వమాకండి, దేవుడు సమృద్ధిగా మేలు చేస్తాడు. తర్వాత నేల పంట విషయములో, అబ్బో నేల పంట దేవుడు ఇచ్చాడు, నిజంగా పంట నిలిపాడు దేవుడు. అందరూ ఒకసారి వేస్తే వెంకటేశ్వర గారు ఒకసారి వేస్తాడు, అందరూ పంటలు వేసుకున్న తర్వాత బయలుదేరతాడు. ఎప్పుడు ఆలస్యమే. జేమ్ గారు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత తొలకరి వచ్చిన కాడ నుంచి నైరుతి పవనాలు స్టార్ట్ అయింది అన్న కాడ నుంచి మొదలు వేసుకుంటుంది కాదు, నీళ్ళు విత్తనాలు పోయి మరి. కానీ చంద్రం గారు ఎక్కువచ్చినాక చాలా 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 విషయాల్లో, మరి పంటల విషయాల్లో, మరి ఆ పశువుల ద్వారా వచ్చేటువంటి రాబడి, పొలం ద్వారా వచ్చిన రాబడే వీరు జీవనోపాధి, దేవునికి స్తోత్రం. పెద్ద అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగమైనా వాళ్ళ ఫ్యామిలీ వేరు,
ఇప్పుడు వచ్చారు, ఇక్కడ చేరారు. అంతకు ముందు వారు ఉద్యోగం ఉండే కాడు ఉండేవాళ్ళు కదా. చందనం గారు అన్నీ చేసుకునేవాడు పాపం. సరే, ఏదేమైనా కూడా అమ్మాయి కూడా కొన్నాళ్ళు పోస్ట్ ఆఫీస్లో చేసింది. మరి తర్వాత మరి జరిగినాయిగా ఎగ్జామ్స్, మరి పరీక్షలు జరిగినాయి. తాత్కాలికంగా చేసింది కానీ పర్మనెంట్ కాలేదు. ఏదేమైనా దేవుని కృపను బట్టి పశువుల మేత గురించి కూడా ఒక మాట చెప్తాను. 27 అధ్యాయము 25 వచ్చిన సామెతల గ్రంథం. ఇందాక 27 చదివాం కదా. ఎండి గడ్డి సమృద్ధిగా వాములేయబడును అన్నాడు. మరి ఎండుగడ్డే 15-14 పాలు ఇస్తాయా? ఇది పచ్చిగడ్డి లేకపోకుండా పచ్చిగడ్డి కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తా అన్నాడు. అసలు ఏది ఇవ్వడండి దేవుడు? ఏది ఇవ్వడండి? అది అందరూ గడ్డి వాములు అమ్మేటప్పుడు మేకుండా ఊరుకుంటాడు వెంకటేశ్వరరావు గారు. ఎక్కడో పోయి కొనుక్కు రావాల్సిన మన ఛార్జీలు దాని ఈయన దేవుని కృపను బట్టి వామి ఉందరా? ఆ పక్క వామి మీదేనా? వాళ్ళదరా? మీదే కదా వామి, పెద్ద వామి. నల్ల కవర్ కప్పినట్టున్నారు, చూశాను నేను. సరే, వెరీ గుడ్. వాములు దేవుడిస్తాడు, అంతేగా. ఏవేల గ్రంథంలో వచ్చింది అదేగా. అందుకు నోరు లేని జీవాలు మనమన్న మనుషుల దాకా పడుకుంటాం. దయగలవాడు పశువులను దయా దృష్టితో చూస్తాడు అని సొలొమోను రాశాడు, సామెతల్లోనే ఉంది కదా. కాబట్టి ఏదైనా దేవుడు తప్పనిసరిగా సమృద్ధిగా ఇస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దామండి. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అన్ని సమృద్ధే. దేవుడి సంవత్సరం ఇబ్బంది లేకుండా వారి పోషణ విషయంలో, గర్భఫల విషయంలో కానీ, నేల పంట విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, వాటికి కావాల్సిన గ్రాసం విషయంలో కానీ, అన్నిటిలో కూడా దేవుడు సమృద్ధిగా కుటుంబానికి మేలు జరిగించును గాక, మేలు కలగజేయును గాక. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనం. సేద్యపరుచుకోవాలి. ఎటుకుడు ఎత్తాన్నాడు పాస్టర్ గారు చెప్పాడు, దీవిచ్చేసి అడిగిపోయిందని మీరు ఇంటికాడ కూర్చోవాలండి. సేద్యపరచాలి కదా, చెయ్యాలి. కష్టే ఫలి. నేను ప్లాంట్ సూపర్వైజర్గా చేసేటప్పుడు 12 సంవత్సరాలు చేశా. మేము ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ, అది నేను చేసిన దాంట్లో. లోనికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడే పెద్ద బోర్డు రాసేవాళ్ళు, దాని మీద కష్టే ఫలి అని రాసేవాళ్ళు. కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుందని, అది ఒక స్లోగను. తర్వాత నేను కూడా స్లోగన్ రాశాను. నాకు ఫస్ట్ ప్రైజులు ఇచ్చారు, మేనేజర్ గారికి పిలిచి సన్మానం చేశారు. అప్పుడు దేవుడు ఆ జ్ఞానం, అప్పుడు దేవుడు నమ్ముకోలేదుగా, నమ్ముకున్నాక దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇది. ఏదేమైనా కూడా సేద్యపరిచే వారికి, కష్టపడే వారికి ఆహారానికి లోటు ఉండదు, సమృద్ధి. దేవుడు వీరికి ఆహారం సమృద్ధిగా దయచేయును గాక. దేవుడు దేనికైనా ఇస్తాడు. 36వ అధ్యాయం ఏబు గ్రంథం 31 వచ్చిన లాస్ట్. టైం అయింది, ఇంకొక నిమిషం చెబుతాను. ఆయన ఆహారము సమృద్ధిగా ఇచ్చువాడు. ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో? అరణ్యములోనైనా, ఆకాశం నుంచి ధాన్యం. 1 రోజా 2 రోజులా? 10 సంవత్సరాలా? 40 సంవత్సరాలు ఆకాశం నుంచి ధాన్యాన్ని కురిపించాడు, పురాడి పిట్టలు రప్పించాడు, పోషించాడు సమృద్ధిగా, ధూళి అంత విస్తారంగా కదండి. దేవుడు సమృద్ధిగా వీరికి ఇచ్చును గాక. 66వ కీర్తన 12వ వచ్చిన లాస్ట్ మాట చదివి ముగిద్దాం. నీవు సమృద్ధి గల చోటికి మిమ్మల్ని రప్పించి ఉన్నాడు కదా. దేవుడు సమృద్ధి కలుగొచ్చేస్తాడు, సమృద్ధి గల చోటికి నడిపిస్తాడు.
పాలు తేళ్లు ప్రవహించే దేశమైన కనానుకు నడిపించలేదండి ఐగుప్తు దేశం నుంచి కదా. దేవుడు సమృద్ధిని కలుగు చేసే దేవుడు. కూటమి ఏర్పాటు చేసుకున్న జయము గారి కుటుంబానికి దేవుడు సంవత్సరం అంతా కూడా సమృద్ధిగా మేలు కలుగు చేయను గాక. వారి ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చును గాక. వచ్చిన మన అందరూ కూడా దేవుడు దీవించును గాక. అటు